ప్రధానంగా మహాకూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు ఎలా జరగనుంది, ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు రాబోతున్నాయి అనే దాని మీదే ప్రధానంగా దృష్టి పెట్టి అన్ని పత్రికలు ప్రచురించాయి. దీనిపై డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ అందెం రామరెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్ సత్యం శ్రీరంగం గారు, ఇక అలాగే టీఆర్ఎస్ లీడర్ కిలారి మనోహర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సత్యం శ్రీరంగం గారు, ముఖ్యమంత్రి ఎవరనేది చాలా కన్ఫ్యూజన్ అంటున్నారు. ఇన్ని పార్టీలు కలిసాయి, మహాకూటమి అంటున్నారు. ఒకవేళ నిజంగా మీరు గెలుపొందిన తర్వాత మరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారు? ఒక విషయం చెప్పాలమ్మా, రేపు మన రామరెడ్డి అని చెప్పినా మనోహర్ అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి, ఒక కూటమిలాగా ఏర్పడాలన్న ప్రయత్నంలో ప్రతి పార్టీకి 119 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు అన్నాడు వాళ్ళు ఎంతవరకు అభ్యర్థులు ప్రకటించలేకపోయినారు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునే వాళ్ళు లేరు, బీజేపీ పార్టీతో కలిసే వాళ్ళు లేరు. వాళ్ళు ఎందుకు ప్రకటించలేదు? వాళ్ళకు 30 మందిని 20 మందిని ప్రకటించారు. 68 మందిని ప్రకటించారు. అది నా ప్లీజ్ 38 మందిని ప్రకటించారు. 38 మందిని ప్రకటించగానే తర్వాత రెండో లిస్ట్ రాకముందు ఈరోజు బీజేపీ ఆఫీస్ అంతా పగలు కొట్టేశారు. అది ఇక్కడ ఏంటంటే ఒక అనే ముందు మనం కూడా వాస్తవాలు ఆలోచించుకోవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు. ప్రజలు ఎంత వ్యతిరేకత లేదన్నారు. జీఎస్టీ రద్దు దగ్గర నుంచి, నోట్ల రద్దు దగ్గర నుంచి ప్రజలు ఎంత చెదిరించుకుంటారు ఈరోజు బీజేపీ పార్టీని. ఇంకా అన్నాడు మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది. మాది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో ముందు ప్రకటించిన దాఖలాలు లేవు, ఎక్కడ ప్రకటించం కూడా. ఇక డెమోక్రసీ సిస్టమ్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. కంపల్సరీగా ఎమ్మెల్యేల మెజార్టీ నాయకుడు మేము లీడర్గా చేసుకుంటాం. ఇంకోటి విషయం ఇక్కడ ఇప్పుడు ప్రగతి భవన్ని చేద్దాం. ప్రగతి భవన్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం? ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసి అన్ని కోట్ల రూపాయలు పెట్టి అంత నగరం నడిబొడ్డున అంత విలువైన భూమిని మీరు అంత పెద్ద ఇల్లు చేసి మీటింగ్లను అక్కడే పెట్టుకొని సెక్రటరీకి రాకుండా అక్కడే పిలిపించుకొని అక్కడే మాట్లాడుతూ అన్యాయంగా ఒక గడి లెక్క చేశారు. రాజధాని నగరంలో నడిబొడ్డున ఒక దొరల గడి కట్టారని చెప్పి ఆ గడిని ప్రజల సొమ్ము కాబట్టి ప్రజల పాలు చేయాలి కాబట్టి అది హాస్పిటల్ కావచ్చు, మ్యూజియం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదన్నా కానీ ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగిస్తారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ఇంకా మూడో విషయం, ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు, సోషల్ మీడియా హైలైట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులు అండి. వాళ్ళందరూ అన్ని విలేజ్లో ఓట్లు వేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యే గెలిచారు. మీరు చెప్పిన పథకాలు మీరు చెప్పిన ఆయన అమలు చేయలేదు కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఈరోజు అడ్డుకుంటారండి. ఎందుకు అడ్డుకోరు? వాళ్ళకి మీరు ఎప్పుడు కనపడ్డారు? ఏ ఎమ్మెల్యే ఇక్కడ తిరిగారు? ఉండొచ్చు 10 మంది 20 మంది తిరగవచ్చు. మిగతా 80 మందిలో ఎవరు తిరిగారు ఊర్లలో? కేసీఆర్ మీద డిపెండ్ అయ్యి మీరు ఉన్నారు. కేసీఆర్ గారు 105 మంది అభ్యర్థులు ప్రకటించారు, రాష్ట్ర చరిత్రలో గ్రేట్ అన్నారు. అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళాడు? ఆ కారణం చెప్పడానికి చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కారణాన్ని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని కనుమరుగు చేయడం కోసం ఒక్కసారి 105 మంది అభ్యర్థులు ప్రకటించారు. ఆ 105 మంది అభ్యర్థులు ప్రకటించడమే వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం కాబోతుంది. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు ఒప్పుకోపోయిన వీళ్ళందరూ ఎవరైనా ఎన్ని మాటలు చెప్పినా కూడా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు అన్నాడు, ఇంతకుముందు అన్నాడు మన కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు. కేటీఆర్ గారు ఉన్నత చదువుకున్నాడు, అమెరికాలో ఉండొచ్చాడు. ఆయన మాట్లాడే మాటలుగా అవి న్యాయమా అండి? మేమంతా నేను ఎమ్మెల్యేని చదువుకున్న ఒక మాట. ఆయన వాడేంది ఈడేంది వాడి బచ్చా ఇళ్ళు వచ్చా. ఇప్పుడు గాడ్సే అన్నారు, వాడిని ఎటకలుస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడలేదండి, వీళ్ళు చంద్రబాబు ఎన్ని మాట్లాడి చంద్రబాబు కలవలేదండి. వీళ్ళు సోనియా గాంధీ కాలు మొక్కలు దండం పెట్టి కాలు లాగి మోసం చేశారండి. అంత దారుణం కాదు కదా.